నేను తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను, మన ఆత్మ గౌరవం కోసం పోరాటం చేశాము, కానీ కల్వకుంట్ల కుటుంబానికి బానిసలుగా ఉండడం కోసం మనం పోరాటం చేయలేదు. కల్వకుంట్ల కుటుంబం యొక్క చెప్పు చేతగా ఉండడం కోసం మనం పోరాటం చేయలేదు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 1200 మంది బిడ్డలు ఇటువంటి బహిరంగ సభల్లో అందరి ముందే పెట్రోల్ పోసుకొని తెలంగాణ కావాలని ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి చరిత్ర తెలంగాణ ఉద్యమ చరిత్ర. అటువంటి ఉద్యమం ప్రపంచంలో ఎక్కడ జరగలే. 1200 మంది ట్రైన్లు వస్తూ ఉంటే జై తెలంగాణ నినాదాలు ఇస్తూ అట్టంగా ట్రైన్కు నడుచుకుంటూ పోయి బలిదానాలు ఇచ్చినటువంటి చరిత్ర. ఉస్మానియా యూనివర్సిటీలో, కాకతీయ యూనివర్సిటీలో ఉరి వేసుకున్నటువంటి చరిత్ర. విద్యార్థులు, పసిబిడ్డలు ఇందుకోసం చనిపోయారు. కేసీఆర్ కొడుకు, కేసీఆర్ కూతురు, కేసీఆర్ అల్లుడు, కేసీఆర్ కుటుంబం పెత్తనం చెల్లించడం కోసం చనిపోయారా? మనందరం ఆ కుటుంబానికి బాధితులుగా ఉండడం కోసం చనిపోయారా? ఆత్మ బలిదానం చేసుకున్నారా? నేను అనేక హాస్పిటల్ వెళ్ళాను. రవీందర్ గారు, రాజేంద్ర గారు కూడా వచ్చేవారు. కొన ఊపిరితో ఉన్నారు, కాలిపోయి ఉన్నారు. మేము కళ్ళలో నీళ్లు పెట్టుకుంటే, అన్నా కళ్ళలో నీళ్లు పెట్టుకోవద్దు, నేను చనిపోవచ్చు,